హలో హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగింటి ఆడపడుచును కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం చేసుకోవాల్సింది తెలుగింటి వాళ్ళగా ఉగాది పండుగని తెలుగు సంవత్సరాదిగా జరుపుకోవాలి. కానీ ఇది ఇంగ్లీషు సంవత్సరాదిగా మనం న్యూ ఇయర్ని చేసుకుంటాము. ఓకే, ఎవరి ఆనందాలు వాళ్ళవి కదా. దీనిలో కూడా పూజ చేసుకొని చక్కగా పెద్దవాళ్ళ మాటని గౌరవించుకుంటూ మంచి కార్యక్రమం చేస్తూ మనకు వీలైనంత దాన ధర్మాలు చేసుకుంటూ 10 రూపాయలు ఉన్నాయనుకోండి, రూపాయి చేయండి పర్లేదు. కొంతమంది ఉంటారు కోట్లు లక్షల ఆస్తులు ఉంటాయి, పిల్లికి భిక్షం పెట్టరు. ఎంగిల్ చేయి రాలిస్తే కాకి తినేస్తుందేమో అని బాధపడిపోయే మహాత్ములు ఎందరో. ఎవరి జీవితాల్లో కష్టాలు వాళ్ళకి తెలుసు, ఎవరి బాధలేంటో వాళ్ళకి తెలుసు, ఎవరి లైఫ్ని ఎలా చూసుకోవాలనేది కూడా తెలుసు. ఎద్దవ్వ సలహాలు ఇవ్వకండి, ఓకేనా? ఇచ్చేవాళ్ళైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసి అప్పుడు ఇవ్వండి సలహాలు, ఓకేనా? ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళ జీవితాల్లో భూతద్దాలు వేసుకొని చూస్తాం, ఏలు పెట్టి కెలకటం చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరి జీవితాల కష్టాలు వాళ్ళకి తెలుసండి. భగవంతుడి ఆశీస్సులు ఉన్నంత వరకు ఇలాంటి కుక్కలు ఎన్ని మురిగినా కానీ డస్ట్ పడితే దులుపుకున్నట్టు దులుపుకోవడమే. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, ఉగాది సంవత్సరాన్ని కూడా, ఉగాది రోజు కూడా ఎంతో గ్రాండ్గా అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీకు సమాజానికి ఏది మంచిదో అది మాత్రమే చూడండి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా లోకువుగా తక్కువగా మాట్లాడకండి, చూడకండి. వీలైతే సహాయం చేయండి, లేదంటే నోరు మూసుకొని సైడ్ అయిపోయండి. ఉంటే 10 సార్లు తినండి, 10 సార్లు బాత్రూమ్కి పోండి. అంతేగాని ఒక్కళ్ళని తక్కువ చేసి హేళన చేసి మాత్రం మాట్లాడకండి. నా ఉద్దేశంలో అయితే అదేనండి. ఇంకొకటి, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. నాకు నచ్చలేదంటే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడను. ఎందుకంటే నా మాటకు వాల్యూ ఇస్తే నేను వాళ్ళకి జీవితకాలం వాల్యూ ఇస్తాను, మనసులో పెట్టుకొని గౌరవిస్తాను. కొంతమంది వాల్యూ ఇవ్వని పర్సన్స్ కోసం నేను నోటి పెదాలతో మాట్లాడతానే తప్ప వాళ్ళకి వాల్యూ అయితే ఇవ్వను. ఆ భగవంతుని నమ్ముకుంటాను తప్ప మనుషులను అయితే నమ్మను. ఎందుకంటే చీటర్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. స్వార్థంతో కుళ్ళిపోయి చస్తారు. స్వార్థంతో చస్తారు కదా, రేపు పొద్దున్న చచ్చిన రోజు ఆ గోతిలోనే పెట్టాలి, ఆ 3 అడుగుల గోతిలోనే పెట్టాలి. మీరు చచ్చినప్పుడు మీరు వెనకాల లక్షల పిసినారితనంతో కూడబెట్టుకున్నవి ఎవ్వరూ కూడా మీకు ఇచ్చి పంపించరు. అర్థమవుతుందా? మన జీవితానికి మనమే రాజు మంత్రిగా ఉండాలి తప్ప ఒకళ్ళని మనం రూల్ చేసే పరిస్థితికి మనం వెళ్లాల్సిన పరిస్థితి లేదు.